పద్మావతి నిలయం కలెక్టరేట్ కేటాయిస్తే ఇంతవరకు అద్దె చెల్లించలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. 2022 ఏప్రిల్ 22వ తేదీన పద్మావతి నిలయం నెలకు 21 లక్షల రూపాయలకు టీటీడీ అద్దెకిచ్చిందని గుర్తు చేశారు. ఏడాది అవుతున్నా అద్దె కట్టలేని ప్రభుత్వానికి టీటీడీ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. శ్రీవారికే పంగనామాలు పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 72 గంటల్లో టీటీడీ ఉన్నతాధికారులు స్పందించాలని, లేకపోతే టీటీడీ పరిపాలనా భవనం ముట్టడిస్తామని భానుప్రకాష్ హెచ్చరించారు. జరపడం జరిగింది. 2022 ఏప్రిల్లో టీటీడీ వాళ్ళు దాన్ని ప్రభుత్వ కలెక్టరేట్ కార్యాలయానికి అప్పగించడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరం అయింది. 21 లక్ష ఇంటూ 12 దాదాపు 2.5 కోటి రూపాయలు. ఒక్క పైసా కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయలేదు. ఒక్క రూపాయి కూడా టీటీడీ ఖజానాకి జమ చేయలేదు. ఇది కూడా టీటీడీ సముదాయం మనం కూర్చున్నట్టు